పిఆర్పి అండ్ జిఎఫ్సి ఇవి రెండు హెయిర్ లాస్ కి వాడే ట్రీట్మెంట్స్. ఈ రెండిట్లో ఏది మంచిది అనేది ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది మన శరీరం నుంచి 20 to 30 ml బ్లడ్ డ్రా చేసి కొంచెం ప్రాసెస్ చేసి దాని ద్వారా తయారు చేయడం జరుగుతుంది. సో ఇది చాలా టెస్టెడ్ టెక్నాలజీ. ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారు 10-15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వాడుతున్నాం. ఇట్స్ అ ప్రూవెన్ థింగ్ అండ్ దీని యొక్క కాస్ట్ కూడా రిలేటివ్లీ కొంచెం తక్కువ. అండ్ ఇది హెయిర్ కి, స్కిన్ కి, ఇంకా మోకాళ్ళలోను, స్పైన్ లోకి ఇట్లా కూడా వాడటం జరుగుతూ ఉంది. నెక్స్ట్ జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇది కూడా సిమిలర్ గానే ఒక 10 to 15 ml బ్లడ్ డ్రా చేయడం ద్వారా, దాన్ని ప్రాసెస్ చేయడం ద్వారా తయారు చేస్తారు. జిఎఫ్సి కొంచెం రిలేటివ్లీ న్యూయర్ టెక్నాలజీ. గత 3 నుంచి 4 సంవత్సరాలుగా ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంది. సో కంప్లీట్లీ టైం టెస్టెడ్ అని చెప్పలేము, బట్ న్యూయర్ టెక్నాలజీ అవడం వల్ల అధిక సాంద్రత ఉన్న ప్లేట్లెట్స్ అంటే మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం హెయిర్ కి అందజేయడం జరుగుతుంది. సో ఫలితాలు కొంచెం మెరుగ్గా ఉంటాయి. కానీ న్యూయర్ టెక్నాలజీ అవడం వల్ల కొంచెం కాస్ట్ కుడిగా ఉంటుంది. అండ్ బోత్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ దర్ ఓన్ వే. సో ఈ రెండిట్లో మీకు ఏది మంచిదో తెలుసుకోవాలనుకుంటే మీ వైద్యునితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకోండి.